वजीर सीतक्का ने बोराबंडे के ज्योति नगर में अवामी इजलास से खिताब करते हुए जुबली हिल्स की तरक्की के लिए नवीन यादव की जीत ज़रूरी करार दी। उन्होंने कहा कि 3 मरतबा BRS के MLA रहने के बावजूद कोई तरक्की नहीं हुई, जबकि कांग्रेस हुकूमत गरीबों की हामी है जो आवाम को मुफ्त चावल, मुफ्त ट्रांसपोर्ट, 500 रुपये में गैस सिलेंडर और मुफ्त बिजली फराहम कर रही है। सीतक्का ने कहा कि नवीन यादव अवाम के खादिम हैं, वो गरीबों का ख्याल रखने वाले हैं। आवाम को चाहिए कि कांग्रेस के हाथ के निशान को वोट देकर इन्हें कामयाब करें। उन्होंने कहा कि राशन कार्ड और सड़कें चाहिए तो कांग्रेस को वोट दें, क्योंकि BRS के झूठे वादों से आवाम को सिर्फ नुकसान ही होगा। నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపు చాలా అవసరం ఉంది। హైదరాబాద్ లో గత 2 సార్లు కూడా 3 సార్లు మరి గోపి అభ్యర్థిగా గెలవడం జరిగింది। మరి ఇప్పుడు మన అధికారం ఉంది, మన రేవంత్ రెడ్డి గారు, మన ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం। పేదలు కడుపు నిండా అన్నం తినాలని మరి బియ్యం, సన్న బియ్యం ఇస్తా ఉన్నారు। పేదిండ్లల్లో కరెంటు ఫ్రీగా ఉండాలని 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తా ఉంది। మరి పేదింటి బిడ్డలు ఏదన్నా అవసరం వస్తే ఫ్రీగా బస్ ఎక్కి తిరగాలని ఫ్రీ బస్ పెట్టడం జరిగింది। మరి 500కే దేశమంతా 1200, 1300 గ్యాస్ సిలిండర్ దొరికితే 500కే గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది। ఈ రోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 4.5 లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం। ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీ హిల్స్ లో ఖచ్చితంగా పేదలందరికీ కూడా ఇల్లులు ఇక్కడ హైదరాబాద్ లో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది। ఇప్పటి వరకు ఊళ్ళల్లో నడుస్తున్నాయి, మొన్ననే జీవో తీసుకొచ్చినాం। ఎందుకంటే పట్టణాలలో కూడా మరి జాగా లేనటువంటి వాళ్ళు ఉంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా చేయాలని అంత సర్వే చేసి ఇల్లు జాగా ఉన్నటువంటి వాళ్ళతో పాటు లేనటువంటి వాళ్ళకు కూడా G+1 కట్టించి సొంత ఇల్లు ఇవ్వాలని ఆలోచనతో ఇస్తా ఉన్నాం। ఈ రోజు మా అక్కలందరూ ఇక్కడ ఉన్నారు, ఆలోచించండి। వడ్డీ లేకుండా మహిళలకు 27,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం। ఇవాళ మహిళలకు ఏదన్నా అయి చనిపోతే మహిళా సంఘంలో ఉన్నటువంటి వాళ్లకు 10 లక్షల ఇన్సూరెన్స్ పెట్టినాం। ఇవాళ బస్ ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేసి డివిజన్ల వారీగా మహిళా సమైక్య బస్సులు కూడా ఇచ్చినాం। మరి ఊర్లలో కూడా బస్సులు కూడా మండల సమైక్యకు మహిళలకు ఉపయోగపడడం జరిగింది। కాబట్టి ఇప్పుడు వాళ్ళ అధికారంలో లేరు, అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు అప్పుడు ఏం పని చేయలేదు వాస్తవానికి ఆ అభ్యర్థి। కాబట్టి ఈ రోజు పనిచేసే వ్యక్తి ఇక్కడ మనతోటే ఉన్నాడు। మరి రేపు గెలిస్తే పనిచేసే వ్యక్తి MLA కూడా మరి గల్లీ బిడ్డ, ఆయన దొరల బిడ్డ కాదు, గరీబోళ్లకు అందుబాటులో ఉండి గల్లీ గల్లీలో జూబ్లీ హిల్స్ లో పుట్టినటువంటి బిడ్డ, గల్లీ గల్లీలో తెలిసినటువంటి వ్యక్తి నవీన్ పేరులోనే విజయం ఉన్నది। విన్ను నవీన్ అంటే విన్ను విజయం తోటే ఆయన పేరు ఉంది, మీరు అందరు అర్థం చేసుకోవాలి। మరి ఆ అబ్బాయిని మన అన్న తమ్ముడు రా అంటే వచ్చి పలుకుతాడు, కలుస్తాడు, కలిసిపోయే వ్యక్తి। కాబట్టి ఈ రోజు జూబ్లీ హిల్స్ లో గతంలో 10 ఏళ్ల అధికారంలో ఉన్న ఇల్లులు కట్టియలే, ఇక్కడ ఉన్న ఇల్లులు చాలా వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యధికంగా వస్తే ఇక్కడ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా కొన్ని వచ్చినాయి।